హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ ఉప్మా. అదేంటి ఇడ్లీ ఉప్మా అని అనుకుంటున్నారా? అవునండి, ఇవాళ అయితే నేను టిఫిన్లోకి ఇడ్లీ చేసినాను. ఇడ్లీ చేసినప్పుడు అందరు తిన్నారు. నాకైతే కొంచెం ఇడ్లీ తినడం ఇబ్బందిగానే ఉంటుంది. సో లెఫ్ట్ ఓవర్ ఇడ్లీతోనైతే నేను ఇట్లా ఉప్మా చేసుకున్నాను అనమాట. అవునండి, బాగుంటుంది, చాలా టేస్ట్గా మంచిగా ఉంటుంది. మనకు ఇడ్లీ తినని వాళ్ళైతే ఖచ్చితంగా ఇట్లా ట్రై చేయండి. ముందుగా ఇడ్లీని అయితే స్మాష్ చేసి పెట్టుకోండి, లెఫ్ట్ ఓవర్ ఇడ్లీని. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. కడాయి వేడైనాక కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోండి. అందులో పోపు గింజలు అయితే వేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్, అలాగే కొన్ని పల్లీలు, 2 లేదా 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా కలమాకైతే ఇందులో నేను యాడ్ చేస్తున్నాను. కావాల్సినంత ఉప్పు కూడా నేను వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు వీటన్నిటిని ఇట్లా ఒకసారి కలుపుకోండి. ఒక చిన్న మీడియం సైజు టమాటాది అయితే కట్ చేసి వేసేసిన నేను ఇందులో. సో చూడండి, టమాటా అయితే మంచిగా ఉడకాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసేద్దాము. వీటన్నిటిని అయితే ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనము స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఇడ్లీ, అందులో ఉండలు లేకుండా చూసుకోండి. ఒకవేళ చూడండి, టమాటా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు స్మాష్ చేసి పెట్టుకున్న ఇడ్లీని అయితే ఇందులో యాడ్ చేద్దాము. ఈ రెసిపీ అయితే చాలా ఈజీ అండి, తొందరగా అయిపోతుంది. ఇంట్లో తినని వాళ్ళ కోసం అయితే ఇడ్లీ మిగిలిపోతే ఇలా ఖచ్చితంగా ట్రై చేసుకోండి, వేస్ట్ చేయకుండా. చూడండి, ఇలా మంచిగా నీట్గా కలిపేసుకోండి, ఉండలు లేకుండా. చాలా బాగుందండి, టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేస్తారు అని అనుకుంటున్నాను. చూడండి, వేడివేడిగా ఉప్మా రెడీ అయిపోయింది. ఇడ్లీ ఉప్మా బాగుంది కదా చూడ్డానికే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. నేనైతే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మనకి ఇంట్లో చట్నీ ఉంటే చట్నీతో ట్రై చేయండి, లేదు అంటే ఇట్లాగే తినేయచ్చు అన్నమాట. చూడండి, నేనైతే ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఆయిల్ కూడా మనం ఎక్కువ వేసుకోలేదు, కొద్దిగా పోపు గురించి వేసుకున్నాం కదా. సో చాలా బాగుందన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. ఈజీగా 4 to 5 మినిట్స్లో అయిపోతుంది అనమాట. ఇంట్లో ఇడ్లీ కూడా వేస్ట్ అవ్వదు. ఓకేనా? బాగుంది కదా చూడ్డానికి, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. చూడండి, ఉప్మా బాగుంది కదా, ఇడ్లీ ఉప్మా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో కలుద్దాము. అంతవరకు బాయ్, టేక్ కేర్.